లేటెస్ట్ అప్డేట్ పోలింగ్ ముగిసే సమయానికి ఏపీలో 75% ఓటింగ్ నమోదైంది. పూర్తి లెక్కలు వచ్చేసరికి పోలింగ్ శాతం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74% ఓటింగ్ నమోదు కాగా అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55% ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో గనక మనం చూస్తే 79.84% ఓటింగ్ నమోదైంది. అయితే ఈసారి ఓటింగ్ భారీగా పెరుగుతుందని భారీ క్యూ లైన్లు చూసి అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా గతంలో కంటే డబుల్ పోలయ్యాయని విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్లో అందిస్తారు. రామకృష్ణ, మనం ఆల్రెడీ 5 o'clock వరకు వచ్చినటువంటి అఫీషియల్ ఈసీ ఇచ్చినటువంటి ఫిగర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అప్పటికే 68% ఏపీలో పోలైంది. ఇప్పుడు 6 గంటలకి అఫీషియల్ క్లోజింగ్ టైం అది. బట్ ఇప్పటికే బారులు తీరున్నారు. వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే 6 గంటల వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా 75% ఓటింగ్ అంటున్నారు. మరి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా పూర్తి లెక్కలు వచ్చేసరికి అని చెప్పేసి అనుకుంటుంది. అలాగే మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే బ్యాలెట్ ఓటింగ్ పోస్టల్ ఓటింగ్ కూడా మనం చూస్తే లాస్ట్ టైం కన్నా కూడా దాదాపుగా డబుల్ అయినాయి. లాస్ట్ టైం 2 lakh సంథింగ్ 34 or 40,000 అయితే ఈసారి ఏకంగా 4,50,000 దాకా పోయాయి. కాబట్టి అదే ఒక ఉదాహరణగా మనం అంతా కూడా భావించవచ్చా? ఈ పోలింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం 79.84% కన్నా ఖచ్చితంగా బ్రేక్ చేసి 85 to 90% వరకు పోల్ అవడానికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా దాని ఒక ఆ పర్సంటేజ్ పోలింగ్ పెరగడాన్ని కూడా మనం ఒక ఉదాహరణగా భావించవచ్చా? తప్పకుండా సురేష్, ఎందుకంటే ఇప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లంతా కూడా బారులు తీరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం 6 గంటలు ఎన్నికల నిబంధన ప్రకారం పోలింగ్ ముగిసే సమయం. ఆ సమయం వరకు కూడా వాళ్ళ అంచనాల ప్రకారం 75% పోలింగు నమోదైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో 2019 ఎన్నికల్లో 6 గంటల సమయం 79% పోలింగు శాతం నమోదైంది. అయితే ఈసారి ఆ ఎన్నికల పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇప్పటికీ కూడా బారులు తీరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళంతా క్యూ లైన్లో ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తాము ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా క్యూ లైన్లో ఉండి తమ యొక్క ఓటును వేయవచ్చు అని కూడా ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ కూడా చాలామంది 6 గంటల సమయం పూర్తయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే తమను కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని కూడా కోరుతా ఉన్నారు. ప్రధానంగా ఏవైతే ఘర్షణలు చోటు చేసుకున్నాయో పల్నాడు నియోజకవర్గం కావచ్చు, ఇతర అనంతపురం అటు తెనాలి కావచ్చు, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అటు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరగటం, అటు రాళ్లు రువ్వుకోవటం, దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఈ ఘర్షణల నేపథ్యంలో చాలామంది ఓటు వేయకుండానే తమ యొక్క ఇళ్లకు ఓటర్లంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఈ అటు ఎన్నికల సంఘం కావచ్చు, ఇటు రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, ఎలాంటి భయం లేకుండా మీరంతా కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళంతా కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ కూడా చాలామంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరి వస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల లోపల క్యూ లైన్లో నిలబడతారో వారందరికీ కూడా స్లిప్పులు జారీ చేసి వాళ్ళు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చాలా స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలామంది ఓటర్లంతా కూడా అక్కడ ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గతంతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజీ అధికంగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. 80% పైగా ఈ పోలింగ్ పర్సంటేజీ ఉంటుందని కూడా అటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ జరుగుతున్నటువంటి ఈ ఘటనలు అత్యధికంగా నమోదు అవ్వాల్సినటువంటి పోలింగ్ శాతానికి కొంత గండి కొట్టినట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఎండ వాతావరణం వల్ల కూడా చాలామంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాయంత్రం 4 గంటల వరకు కూడా రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఓటు హక్కును
హక్కును వినియోగించుకోలేకపోయారు. వాళ్ళంతా కూడా 4 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద క్యూ లైన్లన్నీ కూడా ఓటర్లంతా బారులు తీరి కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉందనే చెప్పాలి సురేష్.